హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో భారత జాతీయ కాంగ్రెస్ కి సంబంధించిన ఎగ్జామ్ లో రావడానికి ఆస్కారం ఉన్న ప్రశ్నలన్నిటిని గుర్తుంచుకోవడం కోసం ట్రిక్ చూద్దాం ఫ్రెండ్స్. సో ట్రిక్ చూద్దాం, ఎట్ ద సేమ్ టైం క్లాస్ కూడా ఫ్రెండ్స్. ఓకే, సో భారత జాతీయ కాంగ్రెస్, సో దీని మీద అడగడానికి ఫస్ట్ ఆస్కారం ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే, భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఎప్పుడు ఏర్పడ్డది? భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడ్డది అంటే 1885 డిసెంబర్ 28న ఏర్పడ్డది. ఎక్కడ ఏర్పడ్డది అంటే బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాల యందు ఏర్పడ్డది. బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాల నందు ఏర్పడ్డది. సో దీన్ని స్థాపించింది ఎవరు అంటే ఏఓ హ్యూమ్. దీన్ని స్థాపించింది ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్ ని స్థాపించింది ఎవరు అంటే ఏఓ హ్యూమ్. సో ఈ పాయింట్స్ ఖచ్చితంగా, ఈ 3 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఫ్రెండ్స్. సో భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడ్డది? డైరెక్ట్ క్వశ్చన్. 1885 డిసెంబర్ 28 బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాల యందు. సో స్థాపించింది ఎవరు అంటే ఏఓ హ్యూమ్, భారత జాతీయ కాంగ్రెస్ పితామహుడు. సో ఏఓ హ్యూమ్ ఈ భారత జాతీయ కాంగ్రెస్ కి అసలు పెట్టిన పేరు ఏంటి అంటే ఇండియన్ నేషనల్ యూనియన్. భారత జాతీయ కాంగ్రెస్ కి ఏఓ హ్యూమ్ సూచించిన నేమ్ ఏంటిది అంటే ఇండియన్ నేషనల్ యూనియన్. ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనే పదాన్ని సూచించింది ఎవరు అంటే దాదాబాయ్ నౌరోజీ. ఏఓ హ్యూమ్ యొక్క గురువు దాదాబాయ్ నౌరోజీ. ఓకే, సో దాదాబాయ్ నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్ ని సూచించిండు. సో ఎగ్జామ్ లో డైరెక్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ ని సూచించింది ఎవరు అంటే దాదాబాయ్ నౌరోజీ. సో భారత జాతీయ కాంగ్రెస్ కి ఇండియన్ నేషనల్ యూనియన్ అని సూచించింది ఎవరంటే ఏఓ హ్యూమ్. యాక్చువల్ గా భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఎందుకు ఏర్పడ్డది అంటే డ్యూ టు ద రక్షక కవాట సిద్ధాంతం బై ఏఓ హ్యూమ్. సో రక్షక కవాట సిద్ధాంతం వల్ల ఏర్పడ్డది. అసలు భారత జాతీయ కాంగ్రెస్ దేని వల్ల ఏర్పడ్డది అంటే, సో దేని ద్వారా ఏర్పడ్డది, లేకపోతే సో వాట్ ఈస్ ద మెయిన్ టు ఫార్మేషన్ ఆఫ్ భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి. ఓకే, రక్షక కవాట సిద్ధాంతం. సో రక్షక కవాట సిద్ధాంతం వల్ల ఏర్పడ్డది. రక్షక కవాట సిద్ధాంతం అంటే ఏంటి అంటే 1857లో ప్రథమ స్వాతంత్రోద్యమం, సిపాయిల తిరుగుబాటు జరిగింది. సో బ్రిటిష్ వాళ్ళ మీద సో అపోజిషన్ ఎక్కువ అవుతుంది, సో విప్లవాలు ఎక్కువ అవుతున్నాయి. సో దాన్ని అరికట్టడానికి సో బ్రిటిష్ కి వ్యతిరేక కార్యకలాపాలు, లేకపోతే బ్రిటిష్ కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కొంచెం తగ్గించడం గురించి ఏదో ఒకటి చెయ్యాలి అని, సో దాని కోసమే ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనేది స్థాపించిండ్రు. సో భారత జాతీయ కాంగ్రెస్ వల్ల సో బ్రిటిష్ కి వ్యతిరేకంగా ఉన్న వాటిని సంవాట్ తగ్గించడం గురించి సో రక్షక కవాట సిద్ధాంతంలో భాగంగా భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పడ్డది. ఓకే, దాని తర్వాత ఈ భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడంలో ఏఓ హ్యూమ్ కి సహకరించింది ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడడంలో ఏఓ హ్యూమ్ కి సహకరించింది ఎవరు అని అడగచ్చు క్వశ్చన్. సో ఎవరు అంటే విలియం వెడర్బర్న్, చార్లెస్ బ్రాడ్లా, జార్జి యూల్. ఓకే, సో దీన్ని గుర్తుంచుకోవడం కోసం సింపుల్ గా, సో ఆ టైంలో బ్యాడ్ వెదర్ ఉంది. ఓకే, బ్యాడ్ వెదర్ చాలా కూల్ ఉంది. సో హోమ్ కి వాళ్ళు సలహా ఇచ్చారు. సో ఈ ముగ్గురు గుర్తుంచుకోవడం కోసం ఆ టైంలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించే టైంలో బ్యాడ్ వెదర్ చాలా కూల్గా ఉంది, గుర్తుంచుకోండి. సో బ్యాడ్ బెడ్ చేసుకొని చార్లెస్ బ్రాడ్లా, వెదర్ బెడ్ చేసుకొని వెదర్ బర్న్ విలియం వెదర్ బర్న్. ఓకే, తర్వాత కూల్ బెడ్ చేసుకొని జార్జి యూల్. సో ఇట్లా భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించడంలో ఏఓ హ్యూమ్ కి సహకరించిన వాడిని మనం గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్ ద సేమ్ టైం తర్వాత వచ్చేసరికి వ్యవస్థాపక సభ్యులు. సో భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులు ఎవరు అంటే ఏఓ హ్యూమ్, బద్రుద్దీన్ త్యాబ్జీ, డబ్ల్యూసి బెనర్జీ, దాదాబాయ్ నౌరోజీ, దిన్షా వాచా, ఫిరోజ్ షా మెహతా. సో గుర్తుంచుకోవడం కోసం ABCDF, ఈ ఒకటి లేదు, ABCDEF. ఏ బెడ్ చేసుకొని ఏఓ హ్యూమ్, బి బెడ్ చేసుకొని బద్రుద్దీన్ త్యాబ్జీ, సి బెడ్ చేసుకొని సి బెనర్జీ, WC బెనర్జీ, డి బెడ్ చేసుకొని దాదాబాయ్ నౌరోజీ అండ్ దిన్షా వాచా, ఎఫ్ బెడ్ చేసుకొని ఫిరోజ్ షా మెహతా. ఓకే, దాని తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడ్డప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? డైరెక్ట్ క్వశ్చన్. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడ్డప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? డఫ్రిన్. అప్పుడు ఉన్న సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ ఎవరు అంటే లార్డ్ క్రాస్. ఓకే, డఫ్రిన్. సో భారత జాతీయ కాంగ్రెస్ లో మెయిన్ గా రోల్ ప్లే చేసిండు. సో బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎగ్జామ్ లో అడగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది ఈ క్వశ్చన్. గవర్నర్ జనరల్ ఎవరు? డఫ్రిన్. సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ లార్డ్ క్రాస్. తర్వాత
భారత జాతీయ కాంగ్రెస్ ఫస్ట్ సమావేశం గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో చాలా ఎగ్జామ్స్ లలో భారత జాతీయ కాంగ్రెస్ ఫస్ట్ సమావేశం మీద క్వశ్చన్లు అడుగుతారు. సో భారత జాతీయ కాంగ్రెస్ ఫస్ట్ సమావేశం ఎక్కడ జరిగిందంటే బొంబాయిలోని తేజ్పాల్ సంస్కృత కళాశాల గోకుల్దాస్ భవనంలో జరిగింది. బొంబాయిలోని తేజ్పాల్ సంస్కృత కళాశాల గోకుల్దాస్ భవనంలో జరిగింది ఫస్ట్ సమావేశం. సో దీని యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే డబ్ల్యూసి బెనర్జీ. సో ఫస్ట్ ఇండియన్ హిందూ. ఓకే, డబ్ల్యూసి బెనర్జీ. దాని తర్వాత దాని యొక్క కార్యదర్శులు ఎవరు, ఫస్ట్ సమావేశానికి కార్యదర్శులు ఎవరు అంటే ఏఓ హ్యూమ్. ఓకే, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించిన ఏఓ హ్యూమ్ అండ్ కేటీ తెలాంగ్ సో కార్యదర్శులు. సో ఈ క్వశ్చన్ అడుగుతారో తెలియదు, బట్ ఫస్ట్ సమావేశానికి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ. ఎక్కడ జరిగింది? బాంబేలోని తేజ్పాల్ సంస్కృత కళాశాల గోకుల్దాస్ భవనంలో జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఎంతమంది అటెండ్ అయ్యారు ఫస్ట్ సమావేశానికి? ఎంతమంది అటెండ్ అయ్యారు? 72 మంది అటెండ్ అయ్యారు. సో ఈ 72 మందిలో ఏపీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది అంటే 4. అట్ ద సేమ్ టైం టీఎస్ కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది అంటే 3. ఓకే, సో ఏపీకి సంబంధించిన 4 ఎవరంటే ఆనందాచార్యులు సుబ్రహ్మణ్య అయ్యర్, రంగయ్య నాయుడు, గుత్తి కేశవ పిల్లై. ఆనందాచార్యులు సుబ్రహ్మణ్య అయ్యర్, రంగయ్య నాయుడు, గుత్తి కేశవ పిల్లై. సో ఈ 4 గుర్తుంచుకోవడం కోసం ట్రిక్ ఏంటి అంటే, సో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడ్డ ఆనందంలో శుభ్రంగా కేశాలు ఇచ్చేసారు. అంటే శుభ్రంగా మనకి ఇప్పుడు ఆనందం వేసినప్పుడు గుండె చేయించుకుంటాం కదా, సో అట్లా భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడ్డ సంబరంలో ఆ ఆనందంతో శుభ్రంగా కేశాలు ఇచ్చేసిండ్రు. ఆనందంతో శుభ్రంగా కేశాలు ఇచ్చేసారు. గుర్తుంచుకుంటే మనకి ఏపీ నుంచి సమావేశానికి అటెండ్ అయిన 4 గుర్తుంటారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆనందంతో బేట్ చేసుకుని ఆనందాచార్యులు, సుబ్బా బేట్ చేసుకుని సుబ్రహ్మణ్య అయ్యర్, రంగా బేట్ చేసుకుని రంగయ్య నాయుడు, కేశాలు బేట్ చేసుకుని కేశవ పిల్లై, గుత్తి కేశవ పిల్లై. నెక్స్ట్ వచ్చేసరికి టీఎస్ నుంచి ముగ్గురు అటెండ్ అయినరుగా. సో వాళ్ళు ఎవరంటే అఘోరనాథ చటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ ఖయూం, రామచంద్ర పిల్లై. సో ముగ్గురిని గుర్తుంచుకోవడం కోసం ఆగురా పిల్ల ముళ్ళు. ఓకే, పిల్ల బచ్చ అంటాం కదా, సో నీకేం తెలుసురా ఆగురా పిల్ల బచ్చ అంటాం కదా, ఇక్కడ ఆగురా పిల్ల ముళ్ళు. సో ఆగురా బేట్ చేసుకొని అఘోరా నాథ చటోపాధ్యాయ, పిల్ల బేట్ చేసుకొని పిల్లై, రామచంద్ర పిల్లై. సో పిల్లై తర్వాత ముందు ఎట్లా గుర్తుండాలంటే, సో తెలంగాణలో రామచంద్రుడు భద్రాద్రి టెంపుల్ చాలా ఫేమస్, అట్లా తెలుసు కదా. సో రామచంద్ర పిల్లై. సో పిల్లైకి ముందు ఏం రావాలి మర్చిపోతే ఎగ్జామ్ లో, రామచంద్ర పిల్లై. ఓకే, ముళ్ళు బెట్ చేసుకొని ముల్లా అబ్దుల్ ఖయూం. సో ఇట్లా ఫస్ట్ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఎంతమంది అటెండ్ అయ్యారు? సో చాలా రిపీటెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 72 మంది. ఇందులో నుంచి ఏపీ నుంచి ఎంతమంది? 4, తెలంగాణ నుంచి 3. సో ఈ 4 గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో అడగడానికి ఆస్కారం ఉంది. దాని తర్వాత వచ్చేసరికి ప్రథమ సమావేశంలో ఎన్ని తీర్మానాలు చేసినట్టు? 9 తీర్మానాలు చేసిరు. ప్రథమ సమావేశంలో ఎన్ని తీర్మానాలు చేసినట్టే? 9 తీర్మానాలు చేసిరు. తర్వాత నెక్స్ట్ సమావేశాలు ఎక్కడ జరిగినాయి, వాటి యొక్క అధ్యక్షులు ఎవరు, అందులో ఇంపార్టెన్స్ ఏందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చేసరికి సమావేశాలు ఫస్ట్ నుంచి 1996 వరకు సమావేశాలు గుర్తుంచుకోవడం కోసం ఒక కోడ్ పెట్టా ఫ్రెండ్స్. సో కోడ్ ఏంటి అంటే, బీసీ వాళ్ళు, సో మనకు తెలిసిందే నవే డేస్ రిజర్వేషన్ గురించి తెలిసిందే, బీసీ క్యాస్ట్ లో సో ఎంత చదివినా జాబ్ స్లాట్ లో దాన్ని బేస్ చేసుకొని ఈ సమావేశాలు గుర్తుంచుకోవడం కోసం ట్రిక్ పెట్టా ఫ్రెండ్స్. సో ఇక్కడ బీసీ వాళ్ళు ఎంఏ చదివినా, బీసీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్, నాట్ అప్లికేబుల్. ఓకే, బీసీ వాళ్ళు ఎంఏ చదివినా, సో పీజీ చదివినా, బీసీ వాళ్ళు నాట్ అప్లికేబుల్ ఫర్ సీఎం పోస్ట్. సో చాలా పెద్ద పోస్ట్ అయిన సీఎం పోస్ట్, లేకపోతే చాలా చిన్న పోస్ట్ అయిన పీసీ పోస్ట్ అని ఎక్కడ వచ్చిందంటే బీబీసీ న్యూస్ లో వచ్చింది. ఓకే, బీబీసీ న్యూస్ లో వచ్చింది. సో ఇది గుర్తుంటే మనకి ఆటోమేటిక్ గా 1885 నుంచి 1906 వరకు జరిగిన సమావేశాలన్నీ గుర్తుంటాయి ఫ్రెండ్స్. సో బీసీ వాళ్ళు ఎంఏ చదివిన, బీసీ వాళ్ళు నాట్ అప్లికేబుల్ ఫర్ సీఎం పోస్ట్ ఆర్ పీసీ పోస్ట్ అండ్ బీబీసీ న్యూస్ లో వచ్చింది. ఇది గుర్తుంటే మనకి. సో బీసీ వాళ్ళు ఎంఏ చదివిన, బీసీ వాళ్ళు నాట్ అప్లికేబుల్ ఫర్ సీఎం పోస్ట్ ఆర్ పీసీ పోస్ట్ అండ్ బీబీసీ న్యూస్ లో వచ్చింది. గుర్తుంటే ఆటోమేటిక్ గా మనకి 1885 నుంచి 1906 వరకు గుర్తుంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ బి. ఓకే, సో ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, మామూలుగా రిపీట్ అవుతూ ఉంటాయి. సో బి స్టాండ్స్ ఫర్ బాంబే, సి స్టాండ్స్ ఫర్ కలకత్తా. సో కలకత్తా తర్వాత ఎం స్టాండ్స్ ఫర్ మద్రాస్, ఏ స్టాండ్స్ ఫర్ అలహాబాద్. నెక్స్ట్ బి స్టాండ్స్ ఫర్ అగైన్ బాంబే, సి స్టాండ్స్ ఫర్ కలకత్తా. తర్వాత ఎన్ స్టాండ్స్ ఫర్ నాగపూర్. So N stands for Nagapur, A stands for Allahabad, again C stands for Calcutta, M stands for Madras, P stands for Pune, C stands for Calcutta, B stands for Bombay and again B stands for Benaras. ఒక B దగ్గర మాత్రమే బెనారస్ వచ్చింది, ఇంకా B అన్ని కూడా బాంబేనే వచ్చింది. తర్వాత C వచ్చేసరికి C కలకత్తానే. సో ఈ విధంగా మనకి 1885 నుంచి 1906 వరకు ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. సో 1885 సమావేశం ఎక్కడ జరిగింది అంటే, సో ఇవి ఆటోమేటిక్ గా 1885 నుంచి
1996 వరకు రాసుకోండి సీక్వెన్స్ లో. దాని తర్వాత 1996 నుంచి 4 లీవ్ చేయండి, తర్వాత 4 యాడ్ చేయండి. సో అంటే 4 యాడ్ చేస్తే 1900, తర్వాత మళ్ళీ 4 యాడ్ చేస్తే 1904. సో ఇవన్నీ సీక్వెన్స్ లో వేసుకున్న తర్వాత బీసీ వాళ్ళు ఎంఏ చదివిన బీసీ వాళ్ళు నాట్ అప్లికేబుల్ ఫర్ సీఎం పోస్ట్ ఆర్ పీసీ పోస్ట్ అని బీబీసీ న్యూస్ లో వచ్చింది. సో ఆటోమేటిక్ గా ఈ సమావేశాలు ఎక్కడ జరిగినా అన్ని గుర్తుంటాయి ఫ్రెండ్స్. దాని తర్వాత వీటి యొక్క అధ్యక్షులు ఎవరో గుర్తుంచుకోవడం చూద్దాం. ఓకే, సో ఈ అధ్యక్షులు వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి బెనర్జీ, డబ్ల్యూసీ బెనర్జీ ఆటోమేటిక్ గా గుర్తుంటది. డబ్ల్యూసీ బెనర్జీ ఆటోమేటిక్ గా గుర్తుంటది. తర్వాత వచ్చేసరికి సెకండ్ సమావేశం 1886లో జరిగింది, కలకత్తాలో జరిగింది. దాని యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే దాదాబాయ్ నౌరోజీ. సో గుర్తుంచుకోవడం కోసం రోజు కళ. ఓకే, రోజు కళ. సో కలకత్తా కళ. సో కళ రోజు వస్తుంది కదా, సో రోజు అట్లా నౌరోజు, దాదాబాయ్ నౌరోజీ అని అట్లా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మద్రాస్ లో జరిగింది 1887. మద్రాస్ లో జరిగిన దానికి అధ్యక్షుడు ఎవరు అంటే బద్రుద్దీన్ ట్యాబ్జీ. సో గుర్తుంచుకోవడం కోసం మ్యాడు బ్యాడు బద్రుద్దీన్ హిందీలో BAD వస్తుంది. సో బ్యాడు అట్లా బద్రుద్దీన్ ట్యాబ్జీ అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో డబ్ల్యూసీ బెనర్జీ ఫస్ట్ ఇండియన్, దాదాబాయ్ ఎట్ ద సేమ్ టైం హిందువు, దాదాబాయ్ నౌరోజీ వచ్చేసరికి ఫస్ట్ పార్సీ, బద్రుద్దీన్ ట్యాబ్జీ వచ్చేసరికి ఫస్ట్ ముస్లిం. ఓకే, తర్వాత అలహాబాద్ జరిగిన సమావేశం 1888. సో ఆల్రెడీ మనం ఇయర్లు వాటి యొక్క ఇక్కడ జరిగిన ప్లేసెస్ గుర్తున్నాయి. దాని తర్వాత దాని అధ్యక్షుడు గుర్తుంచుకుంటున్నాం. సో అలహాబాద్ లో జరిగిన సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అంటే ఇలా యూల్. ఓకే, అలహాబాద్. ఓకే, ఇలా యూల్, జార్జి యూల్ ఫస్ట్ ఆంగ్లేయుడు INCకి అధ్యక్షత వహించిన ఆంగ్లేయుడు. దాని తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ బాంబేలో జరిగింది వెడన్ బర్న్. ఓకే, సో బాంబే బర్న్ సో సీక్వెన్స్ లో ఉంది. సో వెడన్ బర్న్ తర్వాత సో సెకండ్ ఆంగ్లేయుడు. దాని తర్వాత కలకత్తాలో నెక్స్ట్ జరిగిన కలకత్తాలో అధ్యక్షుడు ఎవరంటే ఫిరోజ్ షా మెహతా. సో రోజు కళ వస్తుంది, కళ ఫిర్ వస్తుంది. సో కళ ఫిరోజ్ షా మెహతా సెకండ్ పార్సీ. దాని తర్వాత నాగపూర్లో జరిగిన సమావేశం సో నాగార్జున నంద. ఓకే, సో ఆనందాచార్యులు. సో ప్రథమ తెలుగువాడు. ఓకే, దక్షిణ భారతదేశం ప్రథమ తెలుగువాడు. సో ఫస్ట్ తెలుగువాడు ఏ సమావేశానికి అధ్యక్షం వహించిందంటే నాగపూర్ సమావేశానికి. నంద. ఓకే, సో 1891. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఫ్రెండ్స్, ఇక్కడ 1889 సమావేశానికి బాంబేలో జరిగింది సమావేశానికి తిలక్ వచ్చిండు. ఓకే, సో తిలక్ రావడం దీని స్పెషాలిటీ. ఎందుకోసం అంటే యాక్చువల్ గా ఈ సమావేశాలన్నీ కూడా మితవాదులే చేసుకున్నారు ఎక్కువ. సో అతివాదులు రాలేదు. సో తిలక్ తెలిసింది మనకి అతివాది. సో తిలక్ అటెండ్ అయిన సమావేశం అంటే తిలక్ హాజరైన సమావేశం ఏది అని అడగొచ్చు. సో 1889లో జరిగిన బాంబే సమావేశానికి తిలక్ అటెండ్ అయ్యింది, అది ఒకటి గుర్తుంచుకోండి. దాని తర్వాత వచ్చేసరికి సో 90 ఇవి మిగతాయి. ఇక్కడ మళ్ళీ తర్వాత ఇంపార్టెంట్ చూద్దాం ఫ్రెండ్స్. 1896 12వ సమావేశం సో కలకత్తాలో జరిగిందిగా. సో దీని యొక్క అధ్యక్షుడు డైరెక్ట్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రహిమతుల్లా సయ్యాని. సో రహిమతుల్లా సయ్యాని సెకండ్ ముస్లిం. సో రహిమతుల్లా సయ్యాని గుర్తుంచుకోమని ఎందుకు చెప్తున్నా, రహిమతుల్లా సయ్యాని సో బండ గుర్తు పెట్టుకోండి. 1896లో కలకత్తాలో జరిగింది. సో రహిమతుల్లా సయ్యాని అధ్యక్షుడు. ఎందుకోసం గుర్తుంచుకోమని చెప్తానంటే వందే మాత్రం ఫస్ట్ టైం ఆలపించారు ఇక్కడ. సో అందుకోసం 1896 కలకత్తా సమావేశం అధ్యక్షుడు మనం గుర్తుంచుకోవాల్సింది రహిమతుల్లా సయ్యాని సెకండ్ ముస్లిం. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి 1905లో బెనారస్ లో అధ్యక్షుడు ఎవరంటే గోఖలే. 1905 ఎందుకు గుర్తుంచుకోమంటానంటే అప్పుడు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర తీర్మానం జరిగింది. బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా వందే మాతర తీర్మానం ఏ సభలో జరిగింది అని అడగొచ్చు. బెనారస్ సభ. ఓకే, ఎప్పుడు జరిగింది 1905. సో దాని యొక్క అధ్యక్షుడు ఎవరంటే గోఖలే. సో గుర్తుంచుకోవడం కోసం గోక్తే రసం వస్తుంది బెనారస్. సో అట్లా గుర్తుంచుకోండి. ఒకటి ఏది గుర్తున్నా మనం ఆటోమేటిక్ గా గుర్తుంచుకోవచ్చు. బెనారస్ గుర్తొస్తే ఆటోమేటిక్ గా దీని యొక్క అధ్యక్షుడు ఎవరంటే రసం గారాలి గోక్తే. సో అట్లా గుర్తుంచుకోవచ్చు. లేకపోతే మనకి గోఖలే. సో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర తీర్మానం ఎప్పుడు జరిగింది, అప్పుడు అధ్యక్షుడు ఎవరు గుర్తున్నది ఆటోమేటిక్ గా ఆ టైంలో సమావేశం ఎక్కడ జరిగిందంటే సో గోఖలే గుర్తుంది. సో గోక్తే రసం రావాలి బెనారస్ అట్లా గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసరికి 1906 కలకత్తా. 1906లో కలకత్తాలో సమావేశానికి దాదాబాయ్ నౌరోజీ అధ్యక్ష వహించిండు. సో దీని యొక్క స్పెషాలిటీ అంటే స్వరాజ్ పదం, స్వదేశ విధానం, బెంగాల్ విభజన తీర్మానం జరిగింది 1906లో. స్వరాజ్ పదం, స్వదేశీ విధానం, బెంగాల్ విభజన తీర్మానం జరిగింది. సో ఇది డైరెక్ట్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో ఇది గుర్తుంచుకునే ఏం కాదు, 1905 బాగా గుర్తుంచుకోండి. దాని తర్వాత
సో మహిళలు మొత్తం మహిళలు ఎంతమంది మహిళలు ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించారంటే ముగ్గురు మహిళలు వాళ్ళు ఎవరంటే అనిబిసెంట్ సరోజినీ నాయుడు, నళిని సేన్ గుప్తా. అనిబిసెంట్ సరోజినీ నాయుడు, నళిని సేన్ గుప్తా. ఓకే, ముగ్గురు మహిళలు ఐఎన్సి సమావేశాలకి అధ్యక్షత వహించారు. వాళ్ళు ఎవరంటే అనిబిసెంట్ సరోజినీ నాయుడు, నళిని సేన్ గుప్తా. ఓకే, సో వీళ్ళ ఇయర్స్ గుర్తుంచుకోవడం కోసం ఏ ఇయర్ లో అంటే 1917 అనిబిసెంట్. సో నియర్ బై గుర్తుంటుంది 1916 లో హోమ్ రూల్ ఉద్యమం. సో అట్లా తర్వాత 1917 లో అనిబిసెంట్. దాని తర్వాత +8 చేయండి, +8 చేస్తే 1925 +8 చేయండి 1933. సో అట్లా వాళ్ళ ఇయర్స్ గుర్తుంటాయి. సో తర్వాత ఎక్కడ సమావేశాలు అంటే కల. ఓకే, కలకత్తా. సో ఫస్ట్ లాస్ట్ కలకత్తా సమావేశాలు, తర్వాత కాన్పూర్, సెకండ్ కాన్పూర్. అట్లా గుర్తుంచుకోండి వాళ్ళు అధ్యక్షత వహించిన సమావేశాలు ఎక్కడ జరిగినాయో. దాని తర్వాత రాస్ బిహారీ ఘోష్ రెండింటికి అధ్యక్షత వహించిండు. సో అవి 1907, 1908. సో రాస్ బిహారీ ఘోష్ సపరేట్ గా ఈ 2 ఇయర్స్ గుర్తుంచుకోండి. 1907 ఎందుకోసం గుర్తుంచుకోవాలంటే మితవాదులు అతివాదులుగా విడిపోయారు ఆ సమావేశంలో. ఏ సమావేశంలో మితవాదులు అతివాదులుగా విడిపోయారు? ఏ కాంగ్రెస్ సమావేశంలో మితవాదులు అతివాదులుగా విడిపోయారు అంటే 1907 సమావేశం. ఓకే, ఏడ్చుకుంటూ విడిపోయినరు. సో అట్లా ఇయర్ గుర్తుంచుకోండి 1907. ఓకే, దాని తర్వాత సో ఏడ్చుకుంటూ ఎందుకు విడిపోయారు అంటే సురపానీయం దాగినరు. సో అట్లా సూరత్ లో జరిగింది సమావేశం. మితవాదులు అతివాదులుగా విడిపోయిన సమావేశం ఎక్కడ జరిగిందంటే సూరత్. ఎట్లా గుర్తుంచుకున్నారంటే సురపానీయం దాగి విడిపోయారు. సో అట్లా గుర్తుంచుకోండి. దాని తర్వాత సురపానీలు తాగి విడిపోయారు కాబట్టి నెక్స్ట్ ఏం చేసినంటే మనం ఇట్లా తాగి మనం అటెండ్ కావద్దని కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంని 1908. సో విడిపోయారు కాబట్టి వెంటనే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంని వాళ్ళు రచించుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంని ఏ సమావేశంలో వాళ్ళు రాసిర్రు అంటే మద్రాస్ సమావేశం. ఓకే, మద్రాస్ సమావేశం. సో సూరత్ తర్వాత మద్రాస్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ 1908లో జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి 1911 సమావేశం కలకత్తాలో జరిగింది. 1896 సమావేశం కలకత్తానే. అక్కడ వందే మాతరం పాడినరు. ఇక్కడ వచ్చేసరికి జనగణమన పాడినరు. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. సో వందే మాతరం పాడినా జనగణమన పాడినా సో జరిగిన సమావేశాలు ఎక్కడంటే కలకత్తాలో జరిగినాయి. ఓకే, అక్కడ వచ్చేసరికి సో గుర్తుంచుకోమని చెప్పిన రహిమతుల్లా సయాని వందే మాతరం పాడినప్పుడు రహిమతుల్లా సయాని. సో జనగమన పాడినప్పుడు బిషన్ నారాయణ్ దార్. సో గుర్తుంచుకోండి. సో రహిమతుల్లా సయాని, బిషన్ నారాయణ్ దార్. సో వందే మాతరం పాడినప్పుడు రహిమతుల్లా సయాని, జనగణమన పాడినప్పుడు బిషన్ నారాయణ్ దార్. సో 2 సమావేశాలు కూడా కలకత్తాలో జరిగినాయి. అది 1896, ఇది 1911. ఓకే, దాని తర్వాత ఇంకా ఇప్పుడు 1931 సమావేశం స్పెషాలిటీ చూద్దాం ఫ్రెండ్స్. 1931 స్పెషాలిటీ. సో మోస్ట్ పవర్ఫుల్ లీడర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం. 1931లో జరిగింది కరాచీ సమావేశం. సో ఈ సమావేశం స్పెషాలిటీ ఏంటంటే గాంధీ ఇర్విన్ ఒడంబడిక జరిగింది. అట్ ద సేమ్ టైం ప్రాథమిక హక్కుల గురించి డిమాండ్ జరిగింది. సో ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద ఫ్రీడమ్ ఫైటింగ్. సో అందుకోసమైనా ఈ 1931 గుర్తుంచుకోవాల్సిందే ఫ్రెండ్స్. కరాచీ కూడా గుర్తుంచుకోవాల్సిందే. సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి అయినా కరాచీ 1931. గాంధీ ఇర్విన్ ఒడంబడిక ప్రాథమిక హక్కుల డిమాండ్ జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి 1924. సో ఇది ఎవరని చెప్తారు, ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం 1924లో బెల్గాంలో జరిగింది. 1924లో బెల్గాం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి 1927 ఎంఏ అన్సారీ సైమన్ కమిషన్ బహిష్కరణ తీర్మానం జరిగింది. సో అందుకోసం ఈ 1927 మనం గుర్తుంచుకోవాలి ఎంఏ అన్సారీ. సో సైమన్ కమిషన్ పిచ్చిగా క్వశ్చన్ చేస్తా ఉంటే ఆన్సర్ చేయమని సో అధ్యక్షత వహించిండు. అట్లా గుర్తుంచుకోండి ఎంఏ అన్సారీ సైమన్. ఓకే, తర్వాత వచ్చేసరికి 1920 సమావేశం కలకత్తాలో జరిగింది. సో ఇది గుర్తుంచుకోవడం ఎందుకోసం ఇంపార్టెంట్ అంటే లాలా లజపతి రాయ్ సో అతివాది. ఓకే, అతివాది దీనికి అధ్యక్షత వహించింది కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. లాలా లజపతి రాయ్ 1920, వల్లభాయ్ పటేల్ 1931. సో ఇవి గాంధీ 1924. సో గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి లాలా లజపతి రాయ్ అధ్యక్షత వహించిన కలకత్తా 1920 సమావేశం. సో స్పెషాలిటీ ఏంటంటే సహాయ నిరాకరణోద్యమం తీర్మానం ఆమోదం చేసిర్రు. దాని తర్వాత 1916 లక్నోలో జరిగిన సమావేశం కూడా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే ఇక్కడ మితవాదులు అతివాదులు కలిసిపోయారు. సో అంబికా చరణ్ మజుందార్ సో దీనికి అధ్యక్షత వహించింది. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ 3 సమావేశాలకి అధ్యక్షత వహించిండు. సో ఆ సమావేశాలు ఎక్కడ జరిగినాయి, ఏ ఇయర్లో జరిగినాయి అంటే 1929, 36, 37. ఓకే, 1929, 1936, 37 సంవత్సరాలలో లాహోర్, లక్నో, ఫైజాపూర్ లో సమావేశాలు జరిగినాయి. సో వీటిని గుర్తుంచుకోవడం కోసం ట్రిక్ ఏంటి అంటే సో జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడంటే టుడే నైట్
వార్ చేద్దాం లాక్కుందాం పైసలన్నీ. సో టుడే నైట్ వార్ చేద్దాం లాక్కుందాం పైసలన్నీ అని చెప్పిండు. సో టుడే నైట్ బేస్ చేసుకొని 29 ఇయర్. సో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించిన ఫస్ట్ సమావేశం 1929 అని గుర్తుంచుకోవచ్చు. టుడే నైట్ 29 అట్లా. తర్వాత వార్ చేద్దాం. సో వార్ చేద్దాం బేస్ చేసుకొని లాహోర్. సో ఫస్ట్ సమావేశం ఎక్కడ జరిగిందంటే జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించిన ఫస్ట్ సమావేశం వారు లాహోర్. ఓకే, లాహోర్ లో జరిగింది. సో ఇక్కడ ఈ సమావేశం యొక్క స్పెషాలిటీ ఏంటంటే పూర్ణ స్వరాజ్ ని అక్కడ వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. సో ప్రతి సంవత్సరం జనవరి 26న త్రివర్ణ పతాకం ఎగరవేయాలని చెప్పుకున్నారు 1930లో. దీని ప్రకారం 1930న తొలి స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నారు. దాని తర్వాత 1936, 37లో జరిగినాయి. సో లాక్కుందాం సో బేస్ చేసుకొని లక్నోలో 1936 సమావేశం లక్నోలో జరిగింది. తర్వాత పైసలు బేస్ చేసుకొని ఫైజ్పూర్, తర్వాత సమావేశం ఫైజ్పూర్ లో జరిగింది. సో గ్రామంలో జరిగిన ఏకైక సమావేశం ఫైజ్పూర్ సమావేశం. నెక్స్ట్ వచ్చేసరికి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత 2 సమావేశాలకి అధ్యక్షత వహించిండు. సో అవి ఎక్కడ అంటే హరిపుర, త్రిపుర. ఓకే, 2 గుర్తుంచుకోవడం కోసం సుభాష్ చంద్రబోస్ ఎప్పుడైనా మాకు పూర స్వాతంత్రం కావాలన్నాడు, కొంచెం స్వాతంత్రం వద్దన్నాడు. సో పూరా బేస్ చేసుకొని హరిపుర, త్రిపుర. సో 38, 39 జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఫాలోడ్ బై సుభాష్ చంద్రబోస్ 38, 39. సో ఇక్కడ త్రిపుర సమావేశం స్పెషాలిటీ ఉంది ఫ్రెండ్స్. సో త్రిపుర సమావేశం 39లో అధ్యక్షత వహించిండు సుభాష్ చంద్రబోస్. సో ఇక్కడ ఏం జరిగిందంటే గాంధీజీ బలపరిచిన పట్టాభిని సుభాష్ చంద్రబోస్ ఓడించిండు. తర్వాత 42, 45 రామ్గర్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఓకే, అతి పిన్న వయస్కుడు, ఐఎన్సీకి ఎన్నికైన అతి పిన్న వయస్కుడు ఎవరంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. సో 1940, 45. సో ఎక్కువ కాలం అధ్యక్షుడుగా చేసింది కూడా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఎక్కువ కాలం జరిగిన ఇది ఐఎన్సీలో ఉంది ఏది అంటే 1940 to 45. సో దీన్ని గుర్తుంచుకోవడం ఈ సమావేశం ఇక్కడ జరిగింది అంటే రామ్గర్. సో గర్లో ఎక్కువసేపు ఉంటాం. సో అట్లా 1940, 45 సమావేశాలు జరగలేదు ఇక్కడ. సో 1945కి అధ్యక్షుడు ఎవరంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. సో ఇక్కడ అంటే రామ్గర్. సో గర్లో ఎక్కువసేపు ఉంటాం అట్లా గుర్తుంచుకోండి. ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసింది మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, అతి పిన్న వయస్కుడు. ఇదే కాకుండా 1923లో కాకినాడలో జరిగింది ఒక సమావేశం. సో ఆంధ్రాలో జరిగిన ఫస్ట్ సమావేశం కాబట్టి 1923 ఆ సమావేశంలో గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇదే 1923లో ఢిల్లీలో ప్రత్యేక సమావేశం జరిగింది, దానికి ఆజాద్ అధ్యక్షత వహించిండు. ఓకే, సో 1923 కాకినాడ ఆంధ్రాలో, 1924 మహాత్మా గాంధీ, 1931 వల్లభాయ్ పటేల్. ఓకే, 1920 లాలా లజపతి రాయ్, 1896 వందే మాతరం, 1911 జనగణమన. సో ఇట్లాంటివన్నీ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. 1889 తిలక్ అటెండ్ అయిన సమావేశానికి. సో ఇవి ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. దాని తర్వాత వచ్చేసరికి 1946, 47. సో స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరు అధ్యక్షత వహించారు సమావేశాలకు, ఐఎన్సీ సమావేశ అధ్యక్షుడు ఎవరంటే జేబీ కృపలాని. సో డైరెక్ట్ గుర్తుంచుకోవాలి, జేబీ కృపలాని. స్వాతంత్రం వచ్చినప్పుడు మన ఐఎన్సీ యొక్క అధ్యక్షుడు ఎవరు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే జేబీ కృపలాని. సో మీరట్లో జరిగింది. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు అట్ ద సేమ్ టైం దేశ విభజన సమయంలో అధ్యక్షుడు జేబీ కృపలాని. 1946, 47 మీరట్లో జరిగింది. నెక్స్ట్ 1948 జైపూర్ లో జరిగింది 1948. సో అయిపోయినాయి ఇంకా. సో జై హింద్ అన్నం. సో అట్లా జైపూర్ లో జరిగిందని గుర్తుంచుకోవచ్చు. సో జైపూర్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరంటే పట్టాభి సీతారామయ్య, 2వ ఆంధ్రుడు. రెండవ ఆంధ్రుడు. సో స్వాతంత్రం తర్వాత ఫస్ట్ ఐఎన్సీ కి అధ్యక్షుడు ఎవరు అంటే పట్టాభి సీతారామయ్య. ఇక్కడ జరిగిందంటే జైపూర్. ఓకే, సో ఓవరాల్ గా మొత్తం ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశాలకి అధ్యక్షుడు ఎక్కువ సార్లు చేసింది ఎవరంటే నెహ్రూ ఎక్కువ సార్లు చేసిండు. ఓకే, స్వాతంత్రానికి ముందు 3 సార్లు, తర్వాత 3 సార్లు. నెహ్రూ అండ్ నవరోజీ మొత్తం 3 సార్లు చేసిండ్రు. బట్ నెహ్రూ స్వాతంత్రానికి ముందు 3 సార్లు, తర్వాత 3 సార్లు చేసిండు. సో అందుకోసం నెహ్రూ ఎక్కువ సార్లు చేసిండు. ఎక్కువ కాలం ఎవరు చేసిందంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. తర్వాత వచ్చేసరికి